శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము తిలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మంచివారలు హితులు లభించకున్నా చెడ్డవారల స్నేహంబు చేయరాదు. మల్లె పువ్వులు లేకున్న మానవలయ ఒల్లి పువ్వులు ముడవగా నల్లదెపుడో. స్నేహం చేస్తే మంచివారితోనే చెయ్యాలి. మంచివారు దొరకకపోతే మానివేయడమే మంచిది. మల్లె పువ్వులు దొరకలేదని ఉల్లి పువ్వులు తలలో పెట్టుకుంటామా? శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. గడచిన కాలము రాధిక పడిపోయిన ఆకు మరలా పట్టదు చెట్టున్, సుడిగాలి ఎటుల నొరగునో నుడువంగలేము మనము నూరేడులైనన్, గడుచును కాలం ఏ రీతినైనన్ తారక యోగము దారి తెలియక నీ సంసారములో పుత్రధారేషణములందు అని చెప్పి స్వామి స్వర్గమాతలో తెలియచేస్తున్నారండి. ఎందుచేతంటే ఒక్కసారి చెట్టు నుంచి ఆకు రాలిపోయింది అంటే దాన్ని అతికించడం ఏ సైంటిస్ట్కి కూడా సాధ్యం కాదండి. ఎన్నో ప్రయోగాలు చేశారు, అంతరిక్షానికి కూడా వెళ్తున్నారు, కానీ పడిపోయినటువంటి ఆకుని తిరిగి మళ్ళా ఆ చెట్టుకు అతికించడం అనేటువంటిది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. అదేవిధంగా ఒక్కసారి మానవ జన్మ వస్తుందండి. ఆ మానవ జన్మ పడిపోయింది అంటే మరణం ఆసన్నమైంది అంటే మరలా తిరిగి మళ్ళా మనం వెనక్కి వెళ్ళలేము. అంచేత సుడిగాలి ఎటుల నొరనుగున్నో నొడవంగలేము నూరేడులైనన్ అని చెప్పి నూరేళ్ళు కూడా కాలం ఏ విధంగా ఎంత స్పీడ్గా నడిచిపోతుందో ఏ విధంగా గడిచిపోతుందో కూడా మనకి ఏమీ తెలియదండి. మనం ఏమనుకుంటాం అంటే ఆ పర్లేదులే బాల్యంలో ఎందుకు ఆధ్యాత్మిక తత్వం యవనంలో నేర్చుకుందారనుకుంటాం. యవనం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క వృద్ధాప్యంలో మనం నేర్చుకుందారనుకుంటున్నాం. వృద్ధాప్యం కూడా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మనం ఏమి కూడా చేసేది ఏమి ఉండదు. ఆ విధంగా కాలం పోతూనే ఉంటుంది, కానీ మనం ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్చుకోలేము, త్రయీ సాధన ఆచరించలేము, ఈ యొక్క మహోన్నతమైనటువంటి మోక్ష మార్గాన్ని మనం చేరుకోలేము. కాబట్టి ఈ సంసారంలో భార్యాపుత్రులు కోరికలు ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి విషయాలతో నూరేళ్ళు కూడా వృధా చేసేసుకుంటాం. మరి ఆ విధంగా వృధా చేయకుండా బాల్యం నుండే తాత్విక బాల వికాస్ అనేటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని స్వామి నడిపిస్తున్నారు. అదేవిధంగా యువకుల కోసం యువ వికాస్ అనేటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అంచేత చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలు ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుంటున్నారు. వారి ఉన్నతమైనటువంటి భావి భారత పౌరులుగా పరిణామం చెందుతున్నారు. అదేవిధంగా యువకులంతా కూడా ఈ మహోన్నతమైనటువంటి యువ వికాస్ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వండి. ఆ విధంగా అవినట్లయితే యువకులంతా కూడా మీ యొక్క భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని చెప్పి స్వామివారు తెలియచేస్తున్నారు. అంచేత ఆధ్యాత్మిక తత్వాన్ని బాల్యం నుండి అదేవిధంగా యువకులంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహోన్నతమైనటువంటి యువ వికాస్ కార్యక్రమాల ద్వారా కూడా ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి మార్గంలో మనం నడుచుకున్నట్లయితే మనకి ఎప్పుడు మరణం సంభవించినప్పటికీ కూడా ఆ క్షణం వరకు కూడా మనం ఏదైతే పాటించామో ఆ ధర్మం, ఆ యొక్క త్రయీ సాధన, ఆ యొక్క జ్ఞాన సాధన మనల్ని కాపాడితే మనకి ముముక్షత్వం అనేటువంటి అవతల ఒడ్డుకి చేరుస్తాయనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు మా సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు,
పెద్దమ్మగారులకు నా సాష్టాంగ నమస్కారములు. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి 50 మంది సభా సభ్యులకు నా నమస్కారములు. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలములు వికసింపజేసి యామోద సుధాస్రవంతులను మోహనగాన రవానుభూతి అయి ఏది వెలుగు ఆ వెలుగు ఈప్సిత శుద్ధులు గూర్చు చేజమై. ఈ పద్యంలో ఉండే నిగూఢమైన నిక్షిప్తమైన అర్థము కాబట్టి పరమాత్మే జీవాత్మ రూపంలో ఉన్నారు. ఆ పరమాత్మ మనకు కనిపించకపోవడానికి జీవాత్మకు ఆశాజనకమైన భ్రాంతి, అరిషడ్వర్గాలు, కుండల్ని ఇత్యాది భౌతికమైన శక్తులు ఆవహింపబడి అజ్ఞానమనే చీకటి కోపంలో ఉండడం చేత పరమాత్మ అనే శక్తి తాను పొందలేకపోతున్నాడు. అందుకే ఆ విషయాన్ని తెలియజేయడానికే ఈశ్వరవాణి వేదాల రూపంలో తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అని పలికినది. అంటే తత్వం ద్వారా నీలో ఉండే ఆత్మను శోధించు, ఆత్మలో ఏ శక్తి దాగి ఉందో జ్ఞానం చేత ప్రజ్ఞానం బ్రహ్మగా మారు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరుగా ఉన్నారు అని ఒక్కసారి ప్రశ్నించుకో. అప్పుడు పరమాత్మ యొక్క శక్తి జీవాత్మలో నీలో నేనుగా ఉన్నాను అని చెబుతుంది. అందుచేత నేను అనే ధ్వని ధ్వనింపబడింది. ఆ నేను అనే ధ్వని తెలుసుకోవడానికి 84 లక్షల జీవరాశులుగా ప్రయాణం చేసి వచ్చిన మానవుడు నేను అనే ఈశ్వర విషయాన్ని పొంది తరించాలి అనే భావంలో తత్వరూపంలో ఆయా సద్గురువులను, ఆయా ఋషులను, ఆయా యోగులను, ఆయా జ్ఞానులను ఆశ్రయిస్తున్నాడు. అందుచేత తనలో ఉండే నేను అనే విషయాన్ని తాను తెలుసుకోవడానికి తరించే మార్గమే ఆధ్యాత్మికపరమైన మార్గం. ఆ మార్గాన్ని అన్వేషించి మనం ప్రయాణం చేసినచో అంత్యపరిణామం మోక్ష రూపంలో ముక్తిగా తెలియబడుతుంది. కాబట్టి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందే స్థితియే మోక్షము, ముక్తి అని తెలియబడుతుంది. మనస్సును ఒకచోట లగ్నపరచగలిగినట్లయితే అది సమాధి స్థితిగా పొందే అవకాశం కలుగుతుంది. ఆ స్థితి మన మనసుకు ఏర్పరచుకోగలిగినట్లయితే ఈ ప్రకృతి పరంగా, ఈ భౌతిక పరంగా వచ్చే ఎన్నో విషయాలు, అవాంతరాలు, నష్టాలు, అగాధాలు ఏవైనా కూడా తట్టుకునే శక్తి మనసుకు ఏర్పడుతుంది. కానీ మనసును ఒకచోట లగ్నపరిచి కేంద్రీకరింప చేయడం ఎంతో కష్టసాధ్యం. మనసు ఎప్పుడూ మన మాట వినదు. ఇక్కడ కూర్చున్నా మన మనసు ఎన్నో ఖండాలు దాటేస్తోంది. ఎన్నో గ్రహాలు కూడా దాటి ప్రయాణం చేసే అవకాశం ఆ లిప్తకాలంలో మనసులో ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని చెప్పి అంటూ ఉంటాము. అంటే మనం ఇక్కడ కూర్చున్నాము, స్వామి ప్రసంగం వింటున్నాము, కానీ మనసు ఇక్కడ ఉండదు. ఎక్కడో మన ఇంట్లో ఉండే విషయాల వైపు, లోక విషయాల వైపు, కుటుంబ విషయాల వైపు, సంసారపరమైన విషయాల వైపు మన మనస్సు పరిగెడుతూ ఉంటుంది. అందుకే స్వామి మనకు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనే 3 సాధనల ద్వారా శరీరాన్ని మనసుతో, మంత్ర జ్ఞాన సాధన ద్వారా కేంద్రీకరింపజేస్తున్నారు. మనసుని ధ్యాన సాధన ద్వారా ఆత్మకు కేంద్రీకరింపజేస్తున్నారు. కాబట్టి ధ్యాన సాధన ఆత్మరూపమైన శక్తిని మనసుకు ధ్యాన రూపంలో ప్రసాదించి మనసులో ఉండే జ్ఞానరూపమైన ఆజ్ఞలు శరీరతత్వానికి అనుసంధానింపజేస్తున్నారు. ఆ విధంగా శరీరం, మనస్సు, ఆత్మ ఒకదానితో ఒకటి అనుసంధానపరిచి ఈ మూడింటిని ఒకచోట కూర్చోబెట్టి ఆ సాధనలో తనలో ఉండే ఆ తేజస్సుని ఒక అద్భుతమైన రసస్వరూపమైన తేజస్సులో మిళితం చేయగలిగే స్థితిని మనలో ఆ సాధనా రూపంలో ప్రతిపాదించినప్పుడు మనలో ఎట్లా ఉంటుంది అన్నప్పుడు మనం కూర్చున్న ప్రదేశం కానీ, మన కూర్చున్న పరిసరాలు కానీ ఏదీ కూడా మనకు తెలియబడవు. మన శరీర తత్వం, మన మానసిక తత్వం, మన ఆత్మతత్వం ఒక సున్నితమైన, సూక్ష్మమైన విధంగా మారిపోతుంది. అప్పుడు మనకు ఏదీ అంటదు, ఏదీ తెలియబడదు. ఏ విషయం యొక్క ప్రభావం, ప్రసరణ ఏదీ అనిపించదు. ఆ స్థితి కొద్ది నిమిషాల పాటు, కొద్ది లెప్తల పాటు మాత్రమే మనకు తెలియబడుతుంది. అది ఎప్పుడు లభిస్తుంది అన్నప్పుడు నిత్యం ఆ సాధనలో ప్రయాణం చేసిన వారికి అది క్రమేపీ వాటి యొక్క ఉన్నతి, వాటి యొక్క పరిణితి లభిస్తుంది. అలా ఒక పరిపూర్ణమైన స్థాయికి వచ్చినప్పుడు అది కొన్ని క్షణాల పాటు, కొన్ని నిమిషాల పాటు మాత్రమే తన అనుభూతిని పొందగలుగుతాడు. ఆ స్థితిలో తమ భౌతిక విషయాలకు, భౌతికవాదులకు ఒక సూక్ష్మమైన, సులభమైన, సున్నితమైన ఒక సాధనా స్వరూపంగా
మారిపోవడం జరుగుతుంది. అటువంటి అద్భుతమైన శక్తి, ఈ పరమాత్మ యొక్క శక్తి జీవాత్మలో నిక్షిప్తమై నిగూఢంగా ఉంటుంది. ఆ శక్తియే ఈ ప్రకృతిలో కూడా నిక్షిప్తమై నిగూఢంగా ఉంది. ఈ రెండింటినీ అనుసంధానపరచగలిగినట్లయితే ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి అనే విషయంగా ఈ స్థితిలో తనలో ఉండే వెలుగు, ఆ ఈశ్వర తేజస్సు ఒక్కడిగా ఉన్నాను అనే విషయంగా తెలియబడే అవకాశం ఉంది. అటువంటి మహోన్నతమైన అద్భుతమైన శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సాధన ద్వారా పరిణామరూపంలో పొందితరించే అవకాశం ఉంది. అందుచేత ఆ అభౌతికమైన స్థితి నుండి ఈ భౌతికమైన స్థితికి, ఈ భౌతికమైన స్థితి నుండి ఆ అభౌతికమైన స్థితికి ప్రయాణం చేసి తరించే మార్గమే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సాధన. అందుచేత ఆధ్యాత్మికత అనేది ఒక మహోన్నతమైన సాధన. ఇటువంటి సాధనను ప్రతి ఒక్కరూ అలవరుచుకుని స్వామి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా నా యొక్క మనవి. ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. రసస్వరూపులైన సద్గురువర్యులకు సాష్టాంగ ప్రణామములు. జగన్మాతలకు పాదాభివందనాలు. సభ్యులకు సభ్యేతరులకు నా నమస్కారములు. అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో గ్రాలెడు వీరే చుట్టాలు మాకు, ప్రాణార్థములనైన ప్రాభవంబులనైన ఇచ్చెడు వీరే స్నేహితులు మాకు. జ్ఞాన సాధన చేత ధ్యాన నిష్టల చేత ధనరెడు వీరే సోదరులు మాకు. పూజ్య భావమునందు పుణ్యశీలమునందు వర్ణింప వీరే దేవతలు మాకు. వీరే చేదోడు వాదోడు వీరే మాకు. వీరే ముఖ్యులు తల్లులు వీరే మాకు. వీరే భక్తులు బిడ్డలు వీరే మాకు. మా మహాజ్ఞాన సభ జగన్మందిరముగా, మా మహాజ్ఞాన సభ జగన్మందిరముగా. నేను చెప్పబోయే అంశము సేవ. సేవ అనేది ఎంత మహత్తరమైన విషయమో ఈ పీఠం యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనుభవమే. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని విశ్లేషించుకుంటే, ఈ వేసవిలో సలివేంద్రాలు, పక్షులకు జంతువులకు ఆహార కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ జీవరాశులు తీర్చుకుంటున్న ఆకలి దాహము తీరిన తరువాత అవి పొందే ఆనందము, ఇచ్చే ఆశీర్వాదము మనకు ఆస్తి. 15 సంవత్సరాల క్రితం పీఠాధిపతుల ద్వారా చేపట్టిన అంశము నా మొక్క నా శ్వాస. అప్పుడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై వాటి ద్వారా మనందరం అనుభవించే ఫ్రీ ఆక్సిజన్, నీడ, ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన ఆర్గానిక్ పండ్లు అవి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుని తింటున్నప్పుడు ఆశీర్వాదంతో పాటు భుక్తి, తృప్తి, ఆనందం కలుగుతుంది. ప్రతి జీవరాశికి భుక్తి కావాలి. అది పొందిన తరువాత తృప్తి లభిస్తుంది. ఈ రెండింటిని పొందిన తరువాత ఆధ్యాత్మికత ద్వారా ముక్తి లభిస్తుంది. ఈ మూడు సమృద్ధిగా లభించే ఏకైక ఆధ్యాత్మిక ప్రదేశము ప్రపంచములో ఒకటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. దానిలో భాగంగా నేడు మన పీఠాధిపతులు శ్రీకారము చుట్టిన అంశము మెగా భోజనశాల. దీనిలో పీఠాధిపతులు, సభ్యులు, సాధకులు, సాధువులు, దేవతలు కూడా ప్రసాదము తిని
తృప్తిని పొంది ఆశీర్వాదమును విడిచిపెట్టే చోటే ఆ మెగా భోజనశాల. అయితే ఆ మెగా భోజనశాలలో ఎవరు భాగస్వాములు అవుతారు అంటే, ఎవరైతే భుక్తికై నిరంతరం శ్రమపడుతూ అందులో తృప్తిని పొందుతూ ఆత్మశుద్ధికై ప్రయత్నం చేసి తదుపరి ముక్తికై సేవానిరతితో ఉంటారో వారి పేర్లు మాత్రమే అభౌతికంగా పీఠాధిపతుల చేత నిర్ణయింపబడిన వారే భౌతికంగా సేవా కార్యక్రమంలో పాల్గొని వారు వారి తరతరాలు భుక్తి, తృప్తి, ముక్తితో కూడిన ఆశీర్వాదం అనే తరగని ఆస్తిని పొందుతారు. అటువంటి గొప్ప సేవలో నేను సైతం ఒక అణువును కావాలని ఎవరైతే అనుకుంటారో వారే ఈ అవకాశమును సద్వినియోగం చేసుకుంటారు. ఇటువంటి మహత్తర అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు నా ధన్యవాదాలు. కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026వ సంవత్సరము ఏప్రిల్ 29వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి నాగులాపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లి, ఉప్పరగూడెం, నాగులాపల్లి, ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవల దొడ్డి, కొండెవరం, కొత్త ఇసుకపల్లి, నవకంద్రవాడ, పొన్నాడ మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మన యొక్క దైనందిన జీవన విధానంలో మనందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా, ఆనందంగా మనుగడ సాగించాలనేటువంటి తపన మనందరికీ ఏర్పడుతూ ఉంటుంది. అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి వారి యొక్క కోరిక కూడా సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మనుగడ సాగించాలనేటువంటి తపన వారందరికీ ఉంటుంది. కాబట్టి మన అందరి మత ధర్మాల్లో చెప్పబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం ఒకటిగా ఆలోచింపజేసుకోగలిగినట్లయితే మనందరికీ కావాల్సింది శాంతి, తృప్తి, ఆనందము, సుఖము, ఆరోగ్యము, సంతోషము. ఇవన్నీ మనం ఏర్పరచుకోవాలని చెప్పి మనం ప్రతిరోజు తప్పిస్తూ ఉంటాం. ఈ సంపదలు మన దగ్గర మన చెంతనే పొంది ధరించే అవకాశం ఉన్నప్పటికీ మనం పొందలేకపోవటానికి కారణం మన యొక్క మానసిక వ్యవస్థలో ఏర్పడేటువంటి కొన్ని అవరోధాలు, కొన్ని రకాలైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు, కొన్ని రకాలైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచనల ద్వారా మనకి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అశాంతి, అసహనం, ఇవన్నీ కూడా అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంచేత వీటిని పరిష్కరించుకోవడానికి మనకి ఒక చక్కని మార్గం ప్రసాదింపబడింది. అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోగలిగినట్లయితే మనం చాలా సమస్యలు, చాలా విషయాలన్నీ పరిష్కరించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు ఇవేం చేస్తాయన్నప్పుడు మన మనసుని ఉద్రేకింపజేస్తాయి, తప్పింపజేస్తాయి. మన మనస్సు చేత ఆయా విషయాలు శరీరానికి ఆదేశించి, ఆజ్ఞాపించి ఆయా కార్యకలాపాలు శరీరం చేత సాగించేటువంటి అవకాశాన్ని, శరీరంలో ఒక ఉద్రేకపూరితమైనటువంటి స్థితిని కలిగిస్తాయి. మానసిక అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచన ద్వారా ఏర్పడుతూ శరీరంలో ఆయా కార్యకలాపాలు నిర్వహింపబడేటువంటి స్థితిని, శక్తిని కలిగిస్తాయి. తద్వారా మన శరీరం మనసు ఏదైతే ఆజ్ఞాపిస్తుందో దానికి తదానుగుణ్యంగా శరీరం స్పందింపబడి ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తాం. తద్వారా సామాజిక వ్యవస్థలో, లౌకిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో, మన మానవ సమాజంలో మనకు అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. దేనివల్ల? అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి
ఉద్రేకపూరితమైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు మనస్సు ద్వారా శరీరం ఆయా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మనకు ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. ఈ సంక్షోభాలు మానసికమైనటువంటి విధానంలో అశాంతిని కలిగిస్తుంది, అసహనాన్ని కలిగిస్తుంది, అసంతృప్తిని కలిగిస్తుంది. అసూయ, ద్వేషము, మదము, మాత్సర్యము, కామము ఇత్యాది విషయాల చేత మన శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభాలు గురి కాబడి మనం తీవ్రమైనటువంటి నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్యం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉన్నాయి. అంచేత మూలం ఎక్కడ ఉంది ఈ వీటి అన్నిటికీ అని మనం ఆలోచించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు మనసుని ఉద్రేకింప చేయటం ద్వారా ఈ విషయాలన్నీ మన మనసులో ఏర్పడి అవి అనాలోచనపరమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మన శారీరక వ్యవస్థకు ఆదేశింపజేసి, ఆజ్ఞాపింపజేసి కార్యరూపం దాల్చేటువంటి స్థితిని కలిగించడం వల్ల ఈ తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకోగలిగినట్లయితే, పరిశోధించగలిగినట్లయితే మనకు ఈ విషయం తెలియబడుతుంది. అంటే అరిషడ్వర్గాలు మూలంగా ఈ యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభానికి కారణభూతంగా తెలియబడుతున్నాయి. మరి ఈ అరిషడ్వర్గాలను తొలగించేస్తే బాగుంటుంది కదా మానసిక వ్యవస్థ నుండి, శారీరక వ్యవస్థ నుండి అనేటువంటి విషయంలో విశ్లేషించుకున్నట్లయితే అరిషడ్వర్గాలు అన్నవి మన రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఒక హార్మోన్ వ్యవస్థగా మనం విశ్లేషించుకోవచ్చు. అంచేత హార్మోన్ వ్యవస్థ రక్త మిశ్రితమైనటువంటి పదార్థం నుండి వేరు చేయటం సాధ్యం కాదు, వేరు కాబడదు. ఆ విధంగా మనం ఈ యొక్క రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో మిశ్రితంగా ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోనుని మనం స్థాయిపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ స్థాయిపరచుకునేటువంటి అవకాశం ఎలా ఏర్పడుతుంది? మనం తాత్విక జ్ఞాన సంపదను, తాత్విక ఆలోచన శక్తిని మనలో వృద్ధిపరుచుకొని మనం ఆ మనసుని తాత్విక జీవన సంస్కారం వైపు మన యొక్క మనసుని శరీరం ద్వారా ఆదేశించి, ఆజ్ఞాపించి ఆయా శారీరక వ్యవస్థలో కూడా తాత్విక జీవన సంస్కారం ఏర్పరచుకోగలిగినట్లయితే క్రమేపీ అరిషడ్వర్గాలను అనేటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో ఉద్రేకింపబడకుండా స్థాయిపరిచి మనం చక్కని జీవన విధానాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం మన దైనందిన జీవన విధానంలో తాత్విక జీవన సంస్కారం ద్వారా తాత్విక జీవన ఆలోచన శక్తిని వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఒక తాత్విక జీవన సంస్కృతిని నిర్ణయించి, నిర్దేశిస్తూ, దశ దిశ నిర్దేశిస్తూ పయనించేటువంటి ఒక చక్కని తాత్విక స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధిపరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ హార్మోన్ వ్యవస్థ, అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధి చెందకుండా నివారించడానికి అవకాశం తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారం ద్వారా మనస్సులో ఏర్పడి అది మన యొక్క మనస్సుని ఆ తాత్విక జీవన సంస్కారం ద్వారా ఏర్పడినటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోనులు వృద్ధి చెందకుండా నివారిస్తుంది. అంచేత యాక్షన్, రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అని చెప్పబడుతుంది. అంచేత మనం ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు మన మనసును ఉద్రేకింపజేసినప్పుడు మనం దానికి ప్రతిస్పందనగా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి హార్మోను మనలో విస్తరింపజేసుకోవడం ద్వారా ఆ యొక్క హార్మోను ఈ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ని నివారిస్తుంది. ఆ విధంగా యాక్షను, రియాక్షన్ రెండు, చర్య, ప్రతిచర్య రెండింటిని మనం ఈక్వల్ ఒక స్థాయిగా మార్చుకోగలిగినట్లయితే అప్పుడు మనకి ఈ ఉద్రేకపూరితమైనటువంటి ఈ హార్మోను స్థాయిపరుచుకుంటూ ఈ తాత్విక జ్ఞాన స్వరూపం ద్వారా ఏర్పడినటువంటి హార్మోన్ను వృద్ధిపరచుకోవడం వల్ల మనకు ఒక సమన్వయం ఏర్పడుతుంది, సమతా స్థితి మనసులో ఏర్పడుతుంది. అప్పుడు మనం జరిగేటువంటి నష్టానికి గురి కాకుండా మనం అదుపు చేసుకునే వ్యవస్థ మానసికంగాను శారీరకంగాను మనకి ఏర్పడుతుంది. తద్వారా
మనం ఎటువంటి నష్టానికి, ఎటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన మనస్సుని మనం స్థాయిపరచుకోగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. మన మనస్సు ద్వారా అరిషడ్వర్గ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోను వృద్ధి చెందకుండా బలహీనపరిచి, నివారించి, దాన్ని ఆ స్థాయి వృద్ధి చెందకుండా కలిగేటువంటి నష్టాలను తొలగించి మనం ఈ తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి హార్మోన్ ద్వారా మనం స్థాయిపరచుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది. కనుక ఈ ఏదైతే మన అంతర్లక్ష్యంలో ఉండేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి అనాలోచనలో ఉండేటువంటి హార్మోన్ యొక్క స్పందన ఏదైతే ఉందో అది చర్యగా ఉన్నట్లయితే దానికి ప్రతిచర్యగా మన మనస్సుని మనం తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి శక్తి చేత మనం హార్మోన్ని విస్తరింపజేసుకోవాలి. మనలో ఆ యొక్క హార్మోను, ఈ యొక్క ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ను అంటే తాత్విక ఆలోచనతో కూడినటువంటి ఈ స్పందింపబడినటువంటి హార్మోను అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోన్ని స్థాయిపరిచి మనలో ఒక చక్కని సమతాస్థితి మనసులో ఏర్పడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మన యొక్క జీవన విధానంలో ఎన్నో విషయాలు మనం ఆ సంక్షోభాలకు గురి కాకుండా మనం చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు చూడండి, మనం తృప్తి అనేటువంటి విషయాన్ని మనం తీసుకుందాం. తృప్తి అనేటువంటి విషయం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఎన్నో తాపత్రయాలను తొలగించుకోవచ్చు, ఎన్నో నష్టాలను తొలగించుకోవచ్చు, ఎన్నో సంక్షోభాలకు గురి కాకుండా నివారించుకోవచ్చు. సాటిస్ఫాక్షన్, తృప్తి అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన జ్ఞానము ద్వారా ఏర్పడినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే లభ్యం కాబడేటువంటిదే తృప్తి. ఈ తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం ఎంతో శాంతిగా, సహనంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ తృప్తి మనలో లోపించడం ద్వారా ఎన్నో సంక్షోభాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత తృప్తిని కేవలం మనం తాత్విక జ్ఞానం ద్వారా మాత్రమే పొందవచ్చు. అంచేత ఇది ధన సంపదతో కొనలేనటువంటిది ఈ తృప్తి. అంచేత ఎంత ధన సంపద ఉన్నా, ఎంత పేదవాడైనప్పటికీ తృప్తి అనేటువంటిది ఉంటే మన ఆయుష్, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంచేత మనం తృప్తి లేకపోవడం వల్లే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. తృప్తి లేకపోవడం వల్ల అసహనం ఏర్పడుతుంది, ఆశ దురాశగా మారుతుంటుంది. తృప్తి లేకపోవడం చేత ఆశ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి జీవరాశికి ఆశ ఉంటుంది. ఆశ లేకుండా ఏ జీవరాశి మనుగడ సాగింపజాలదు. అంచేత ఆశ లేకుండా ఉన్నది అన్నట్లయితే అది వైరాగ్యానికి దారితీస్తుంది, విరక్తికి దారితీస్తుంది, జీవనతత్వం కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క జీవి ఆశారూపంగా ఉంటుంది. ఆ ఆశ దురాశగా పరిణామం చెందకుండా నివారింపచేసే శక్తి తృప్తి ద్వారా పొందవచ్చు. ఆ తృప్తి తాత్విక జ్ఞానం ద్వారా, తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే ఆ తృప్తి మనకు లభ్యం కాబడుతుంది. మన ధన సంపద ద్వారా ఆ తృప్తి మనం పొందజాలము. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించగలిగినట్లయితే తృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఈ ప్రసాదించినటువంటి ఈ జీవన విధానాన్ని మనం తాత్విక జ్ఞానంతో అలవర్చుకుని తృప్తిగా మనం జీవించాలి. మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందంగా మనం మనుగడ సాగించేటువంటి దిశగా మనం జీవనతత్వాన్ని అలవర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంచేత మన యొక్క విధానంలో ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక సంపదలు ఎక్కువగా ఉన్నట్లయితేనే తృప్తిగా జీవించవచ్చు అని మనం భావిస్తూ ఉంటాం. అంచేత ఈ తృప్తి అనేటువంటి విషయం ఆర్థికంతో ముడిపడి లేదు. ఈ తృప్తి అనేటువంటిది తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి ద్వారా మాత్రమే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఈ తృప్తి అనేటువంటి తాత్విక జ్ఞాన సంపద ద్వారా పొందినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా కలిగినటువంటి తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం పేదవాడిగా ఉన్నా, మధ్యతరగతి వ్యవస్థగా ఉన్నా, మనం ధనవంతుడిగా ఉన్నప్పటికీ తృప్తి అనేటువంటిది మనలో ఉన్నట్లయితే మనకు ఆరోగ్యం, ఆయుష్ మనం వృద్ధిపరుచుకుంటూ
మనకున్నటువంటి సంపదతో చక్కగా మనుగడ సాగిస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా మన జీవన విధానం సంస్కరించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా మా తృప్తి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే తృప్తి అనేటువంటి సామాన్యంగా లభించదు. దాని గురించి తప్పించాలి, తృప్తి గురించి తప్పించాలి, ఆ తృప్తిని పొందేటువంటి జ్ఞానం గురించి తప్పించాలి, ఆ జ్ఞానం వైపు ఉన్నటువంటి ఆ సద్గురువుని తప్పించాలి, ఆ సద్గురువుని ప్రసాదించేటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి తప్పించాలి. అప్పుడు మనకి ఆ తాత్విక జ్ఞానశక్తి మనలో వృద్ధి చెందుతుంది. ఆ తాత్విక జ్ఞానశక్తే మనకు ఆ యొక్క తృప్తిని ప్రసాదిస్తుంది, తాత్విక ఆలోచన శక్తిని ప్రసాదిస్తుంది. ఆ యొక్క తాత్విక జ్ఞాన తృప్తి ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానం ఒక దశ దిశ నిర్మాణం చేసుకొని ఒక చక్కని తాత్విక జీవన మనుగడను సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆ తృప్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. అంచేత ఆ తృప్తి అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి మన మనసు పొందగలిగినట్లయితే మనం అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకాలను తొలగించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మన మనసుకి ఏర్పడుతుంది. ఆ మనస్సు ఆ తృప్తి చేత ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనసులో ఏర్పరచుకుని మానసిక ఆనందం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ మానసిక ఆనందం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని శరీరంలో సృష్టిస్తుంది. ఆ శరీరం, మనస్సు రెండు ఈ మానసిక ఆనందం చేత తృప్తి యొక్క ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం మానసిక ఆనందం ద్వారా భౌతిక దైనందిన జీవన విధానంలో శరీరం పొందేటువంటి అనుభూతి ద్వారా మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ విషయాలను మన యొక్క దైనందిన జీవన విధానంలో పొంది తరింప చేసుకోవడానికి మనం తృప్తి అనేటువంటి ఆ మహాప్రసాదాన్ని తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ భగవత్ కృపను మనం పొందుతూ మనం ఆ తృప్తితో కూడినటువంటి వాతావరణం మనం ప్రతిరోజు పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి మార్గంలో పయనిస్తూ మన యొక్క దినచర్యను సుఖవంతం చేసుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకి ఎన్నో చక్కని ఫలితాలు మన దైనందిన జీవన విధానంలో ఆయుష్ రూపంలో, ఆరోగ్య రూపంలో తరిస్తూ ఒక చక్కని జీవన సంస్కృతిని ఏర్పరచుకునే అవకాశం మనకు తృప్తి అనేటువంటి మహాప్రసాదం ద్వారా ఏర్పడతాయి. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్గురువుల యొక్క ఆశ్రయంలో భగవత్కృపను పొందుతూ తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారాన్ని మనసులో ఏర్పరచుకొని మనుగడ సాగించగలిగినట్లయితే ఎన్నో చక్కని ఫలితాలు మనం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అవాంతరాల్ని, అవరోధాల్ని, అగాధాల్ని దాటుతూ ఒక చక్కని జీవనం సంస్కృతి అలవర్చుకునే మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన సంపదను మన మత ధర్మాల్లో అన్నిటిలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం పొంది తరింపజేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మన అందరిలో కూడా మానవత్వం ఈశ్వరత్వంగా ధరించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకుని భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటనల కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులంతా భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి, విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి, విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందవలను. పరమ పవిత్రమైన
వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 29వ తేదీ బుధవారం నాగులపల్లి డివిజన్లో నాగులపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లిప్పరగూడెం, నాగులపల్లిప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండవరం, కొత్త ఇసుకపల్లి, నవకండ్రవాడ, పొన్నాడ తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును వారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరం చేయడం జరిగింది. స్వామి అనేక జ్ఞాన చైతన్య సదస్సుల్లో ప్రసంగిస్తూ మనకు యొక్క అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నింటినీ కూడా మనం స్థాయి చేసుకోవాలి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా అని చెప్పి స్వామి తెలియచేస్తుంటారు. అంచేత మనకి ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి అసూయ పడిపోతాం, ఒక్కొక్కసారి రకరకాలైనటువంటి విధానాల్లో మనం నడుచుకుంటుంటాం. సో ఆ విధంగా ఉండకుండా మహోన్నతమైనటువంటి ఓర్పుతో, సహనంతో, నిరీక్షణతో ఉండగలిగినట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్వామి అనేక మార్లు మనకు తెలియచేస్తున్నారు. అందుచేత ఈ కథ ద్వారా మనం ఈ యొక్క రహస్యాన్ని మనం గ్రహించవచ్చు. ఒకానొకప్పుడు ఒక ఆశ్రమంలో ఒక గురువుగారు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నారు. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి ఆ యొక్క గురువుగారిని నానా దుర్భాషలో మాట్లాడడం జరిగింది. ఆ యొక్క గురువుగారు ఆ వ్యక్తి వైపు చూసి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి ఆ వ్యక్తి, ఆ తిట్టినటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకరికే ఆ మాటలు విని చాలా కోపం వచ్చింది. తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయారు ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. ఉపన్యాసం ముగిసిన తర్వాత ఆ శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురూజీ, ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా దూషిస్తున్నప్పుడు, ఘోరంగా దూషించినప్పుడు మీరు మౌనంగా ఎందుకు ఉండిపోయారు? దయచేసి చెప్పండి. మీరు అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు? మీకు కొంచెం కూడా కోపం రావట్లేదు, కనీసం మీ ముఖ కవళికల్లో కూడా మార్పు లేదు. ఈ రహస్యం ఏమిటి స్వామి అని చెప్పి ఆ గురువుగారిని అడగడం జరిగిందండి. అప్పుడు ఆ గురువుగారు చిరునవ్వుతో ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను, అయితే ముందుగా నేను నీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని గురువుగారు ఆ శిష్యుడితో అన్నారు. అప్పుడు శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి గురూజీ, దయచేసి చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు గురువుగారు ఈ విధంగా చెప్పారు, నీవు 1 వారం తర్వాత చనిపోతావు, నీ జీవితపు అంతం దగ్గర పడింది అని చెప్పగానే శిష్యుడు ఆశ్చర్యపోయి చలించిపోయాడు. కాళ్ళ కింద నుండి నేల జారిపోయినట్లు అనిపించింది. ఎవరో చెబితే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదు. కానీ ఆయన తన గురువు, ఆయన పై పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది ఆ శిష్యుడికి. అందువల్ల దానిని నిజం అని చెప్పి ఆ శిష్యుడు నమ్మడం జరిగింది. అతడు జీవించడానికి కేవలం ఇక 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడు ఆ శిష్యుడు చాలా కృంగిపోయాడు. నిరాశ నిస్పృహ స్థితిలో సూటిగా ఆలోచించలేకపోయాడు. కానీ తర్వాత ఒక్క క్షణం స్థిరంగా ఉండి ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచించాడు. అతడు తన జీవితంలోని ఆ చివరి 7 రోజులు సంపూర్ణంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు. దారిలో ఆ శిష్యుడు తన జీవితంలోని చివరి 7 రోజులను పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచనలో మునిగిపోయాడు. చాలా ఆలోచించిన తర్వాత అతడు తన గురువుగారు బోధించినటువంటి ఓర్పు, సహనం, నిరీక్షణ అనేటటువంటిది మరియు వినమ్రత, ప్రేమ, భగవంతుని పట్ల భక్తితో జీవించాలి అని మిగిలిన 7 రోజులను కూడా ఆ విధంగా గడపాలి అని చెప్పి ఆ యొక్క శిష్యుడు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్షణం నుండి అతడి స్వభావంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అతడు అందరినీ అత్యంత ప్రేమపూరిత హృదయంతో పలకరిస్తున్నాడు. దేనికి కూడా ఎవరి మీద కూడా కోపం తెచ్చుకోవటం లేదు. అతడు ఎక్కువ సమయం దైవనామ స్మరణలోనే గడుపుతున్నాడు. అతడు చేసిన పాపాలకు పశ్చాత్తాపడ్డాడు. తెలిసి లేక తెలియకుండా ఎవరినైనా సరే విభేదాలు ఉన్నప్పటికీ కూడా, ఎవరినైనా సరే దూషించినప్పటికీ కూడా, ఎవరినైనా సరే బాధ పెట్టుంటే వారందరినీ కూడా క్షమాపణ కోరాడు. తన దినచర్యను ముగించిన తర్వాత అతడు భగవంతుని స్మరణలో మునిగిపోయాడు. ఇలా 6 రోజుల పాటు సాగింది. ఇక 7వ రోజు శిష్యుడు తన అంతఃసమయానికి ముందు తన
సద్గురువును ఒకసారి చూడాలని కలవాలని కోరుకున్నాడు. తన గురువును కలుసుకొని అతని పాదాలను స్పృశించి, గురూజీ, నా ముగింపు ప్రయాణం దగ్గర పడింది. నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలనుకుంటున్నాను. దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ప్రసాదించండి అని చెప్పి ఆ శిష్యుడు గురువుగారిని కోరుకున్నాడు. అప్పుడు ఆ గురువుగారు, నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి, నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు అని చెప్పి ఆయన గురువుగారు ఆశీర్వదిస్తారు. 7 రోజుల క్రితం గురువుగారు చెప్పినటువంటి విషయం ప్రకారంగా నేను చనిపోతాను కదా, అదేమిటి ఈ గురువుగారు నన్ను ఏ విధంగా ఆశీర్వదించారేటి అని చెప్పి లోపల ఏదో తపన పడుతుంటాడు. తన శిష్యుడిని ఆశీర్వదించిన తర్వాత గురువు గారు ఆ శిష్యుడిని అడిగారు, ఇప్పుడు చెప్పు, గత 7 రోజులు ఎలా ఉన్నాయి? నీవు మునుపట్ల అందరి మీద కూడా కోపంగా ఉన్నావా, లేదా ప్రశాంతంగా ఉన్నావా, లేదా ప్రేమగా ఉన్నావా అని చెప్పి ఆయన గురువుగారు శిష్యుడిని అడుగుతారు. ముకుళిత హస్తాలతో ఆ శిష్యుడు ఏ విధంగా జవాబిచ్చాడు, లేదు స్వామి, అస్సలు లేదు గురూజీ, నేను జీవించడానికి కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి నేను అటువంటి పనికిమాలిన ప్రవర్తనతో కాలాన్ని వృధా చెయ్యను. బదులుగా నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వారిని కూడా క్షమాపణ కోరుకున్నాను. దానికి గురువుగారు చిరునవ్వు నవ్వి, చూడు, ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది, నువ్వు కూడా అనుభూతి చెందావు. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు ఎవరి ఏందైనా చెడు భావనలతో నా యొక్క విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను? అంచేత అందరి ఎడల నా యొక్క హృదయాన్ని తెరచి ఉంచి నా యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పశ్చాత్తాపం, పగ, తగాదాలు, వాదనలు ఇవన్నీ కూడా వృధా సమయం, కాలాన్ని వృధా చేయడానికే పనికొస్తాయి కానీ ఇంకెందుకు కూడా పనికిరావు. జీవితం అంతా క్షమించడం, ముందుకు సాగిపోవడమే. జీవితపు నిజమైనటువంటి లక్ష్యం ఆనందం. ఎవరు ఈ ప్రగాఢమైనటువంటి జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వారు ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రశాంతంగానే ఉండగలుగుతారు. జ్ఞానం అంటే, యథార్థమైనటువంటి జ్ఞానం అంటే ఇదే. నీ జీవితంలోని ప్రతి క్షణము కూడా ఇదే నీ చివరి క్షణమని భావించు. అప్పుడు నీవు ఎంత ఆనందంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా ఉంటావో నిరీక్షణ అనేటువంటిది అలవాటు చేసుకుంటావు. ఈ మొత్తం ఉపాయం ఏమిటో శిష్యుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ రోజు ప్రశాంతమైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి రహస్యాన్ని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఎవరి యందు కూడా ద్వేషభావం కానీ, కోపం కానీ, అసూయ కానీ ఏవి కూడా మనం పడకుండా ప్రతి ఒక్కరి యందు కూడా ప్రేమతో, సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా, మనం ఓర్పుతో, సహనంతో మనం నడుచుకోగలిగినట్లయితే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింపబడుతుంది అనేటువంటి రహస్యాన్ని గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 29వ తేదీ బుధవారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాగులపల్లి గ్రామంలో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ అనంతరం స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆరాధనా కార్యక్రమాల్లోనూ స్వామిని సత్కారంలోనూ కూడా అనేక మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. ముందుగా నాగులపల్లి గ్రామంలో శ్రీ చింతపల్లె అప్పారావు మాస్టారు, అప్పలరాజు దంపతులు, కుమారుడు వెంకట సూర్యనారాయణ రెడ్డి, రాజేశ్వరి దంపతులు మరియు అప్పారావు మాస్టర్ మనవడు అనిరుద్ధ్ రెడ్డి తదితరులు స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వామి శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టర్కి, శ్రీమతి అప్పలరాజు గారి దంపతులకి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం నాగులపల్లి గ్రామ సభా సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి నాగులపల్లి గ్రామ సభా సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా గొల్లపేట సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విధంగానే గొల్లపేట సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చింతపల్లి శేషారత్నం, వైఫ్ ఆఫ్
పద్దిరెడ్డి మాస్టారు మరియు వారి కుటుంబ సభ్యులు, పెనుమల్లి సుబ్బారావు సన్ ఆఫ్ సూర్యనారాయణమూర్తి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి నాగేశ్వరరావు సన్ ఆఫ్ మూలాస్వామి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి ఉమా నీరజ వైఫ్ ఆఫ్ నాగ వీర సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల గంధాలమ్మ వైఫ్ ఆఫ్ సత్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల త్రిలక్ష్మి వైఫ్ ఆఫ్ శేషారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభ్యుల్ని, కార్యకర్తలకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ చింతపల్లి అపర మాస్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, నాగులపల్లి గ్రామ సభా సభ్యులకి, గొల్లపేట సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. కొత్తపల్లి గ్రామంలో అదేపల్లి సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి చక్రసాయి కుమారి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విధంగా స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్కి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఐశెట్టి రాంబాబు, మహాలక్ష్మి దంపతులు, ఉమాశంకర్, లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఇసుకపల్లి ఉప్పరగూడెంలో ముందుగా శ్రీ గుర్రం సుబ్బారావు, శ్రీమతి సీతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గుర్రం సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఇసుకపల్లి ఉప్పరగూడెం సభ్యులు సన్నిబోయిన గోవిందు, దుర్గాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి శ్రీను, శ్రీమతి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అప్పారావు, శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన నాగేశ్వరరావు, మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి అప్పన్న, లావతల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, ములికి సత్యబాబు, కృష్ణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి వీరభద్రరావు, అప్పయమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి సత్యబాబు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి చిన్న అర్జున, సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఇసుకపల్లి ఉప్పరగూడెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ గుర్రం సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఇసుకపల్లి ఉప్పరగూడెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏప్రిల్ 29వ తేదీ బుధవారం నాడు స్వామి నాగులపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లి ఉప్పరగూడెం గ్రామాల పర్యటన అనంతరం స్వామివారు నాగులపల్లి ఉప్పరగూడెంలో ఉన్నటువంటి సభ్యులకి వారి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. ముందుగా స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ సన్నిబోయిన మంగయ్యమ్మ, వైఫ్ ఆఫ్ నోకాలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సన్నిబోయిన మంగయ్యమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. శ్రీ గురాల దుర్గాభవాని, వైఫ్ ఆఫ్ లావరాజు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గురాల దుర్గాభవాని గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు అందించారు. ఈ విధంగా నాగులపల్లి ఉప్పరగూడెంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించిన అనంతరం మిగిలినటువంటి నాగులపల్లి ఉప్పరగూడెం సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్నిబోయిన నాగరత్నం, వైఫ్ ఆఫ్ నాగూర్ అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, జక్కి అప్పయమ్మ, వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులు, జక్కి అమ్మాజీ, వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన మాణిక్యం, వైఫ్ ఆఫ్ సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన వెంకయ్యమ్మ, వైఫ్ ఆఫ్ వెంకటరావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన విజయదుర్గ, వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన నొకరత్నం, వైఫ్ ఆఫ్ చిన్నప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన గంధాలమ్మ, వైఫ్ ఆఫ్ భాస్కర్రావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన ఉమామహేశ్వరి, వైఫ్ ఆఫ్ చిన్నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల సింహాచలం, వైఫ్ ఆఫ్ అప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన బుచ్చిమ్మ, వైఫ్ ఆఫ్ గోపాలం మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల దుర్గా, వైఫ్ ఆఫ్ లావ్ జనార్దన్ రావు మరియు వారి కుటుంబ సభ్యులు, కటారి సతీష్, వైఫ్ ఆఫ్ సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, గాది సుబ్బయ్యమ్మ, వైఫ్ ఆఫ్ పెద్ది సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన వెంకయ్యమ్మ, వైఫ్ ఆఫ్ వెంకట సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అప్పయమ్మ, వైఫ్ ఆఫ్ సింహాచలం మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల లావ్ జగ్గాలు, వైఫ్ ఆఫ్ దొంగబ్బాయి మరియు వారి కుటుంబ సభ్యులు, గాది సూర్యావతి, వైఫ్ ఆఫ్ వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల అచ్చమ్మ, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అక్కమ్మ, వైఫ్ ఆఫ్ బుల్లబ్బాయి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నాగులపల్లి ఉప్పరగూడెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా నాగులపల్లి ఉప్పరగూడెం నుండి స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి సన్నిబోయిన మంగయ్యమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి,
గురాల దుర్గాభవాని గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నాగులపిల్ల కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. కాదులూరి పృథ్వీ గంగిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, కాదులూరి చిన్ను మరియు వారి కుటుంబ సభ్యులు, ఎరకం సత్య అనిత మరియు వారి కుటుంబ సభ్యులు, ఎరకం మిత్ర వసు మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కుటుంబ సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెదకలవల దొడ్డి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కర్రి వెంకటరమణ వైఫ్ ఆఫ్ పాపారావు మరియు వారి కుటుంబ సభ్యులు, కొప్పిశెట్టి కాంతం వైఫ్ ఆఫ్ కామరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, కర్రి శ్రీనివాసు తల్లి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కందేపల్లి అంజు గీతాశ్రీ వైఫ్ ఆఫ్ దుర్గాప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పెదకలవల దొడ్డి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొండివారం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గాది నూకరత్నం గారి కుటుంబ సభ్యులు, గింజాల అప్పయ్యమ్మ గారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త ఇసుకపల్లి నుండి చింతపల్లి సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం, కుమార్తె అమృతవల్లి, కుమారుడు హరిహరనందన్ రెడ్డి కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. పొన్నాడ గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు శ్రీ చింతపల్లి సుబ్బారెడ్డి, శ్రీమతి రత్నం దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందడం జరిగింది. ఈ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, అదేవిధంగా ఈ యొక్క నాగులపిల్లి ఉప్పురగూడెం కన్వీనర్ శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్కి, పెనుమల్లు సుబ్బారావు గారికి, గుర్రం సుబ్బారావు గారికి, జక్కి శ్రీనివాసరావు గారికి, ఎరకం సూర్యనారాయణ రెడ్డి గారికి, కర్రి వెంకటరమణ గారికి, చింతపల్లి తులసి గారికి మరియు ఇంకా అనేక మంది గ్రామాల యొక్క కార్యకర్తలకి సభ్యులకి కూడా ఈ మహోన్నతమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతమైన శుభ సందర్భంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు వీరందరికీ కూడా లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ
పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరారీష సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.